దాన్ని స్వస్థత చేసి అనేకులు తెలియపరచాలని చెప్పి దేవుడు ఈ కార్యం చేశాడని నేను నమ్ముతున్నాను. అయితే నేను చిన్నప్పటి నుంచి ఎన్నో అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా నన్ను మాట్లాడేవారు. ఎందుకంటే నాకు స్టడీస్ సరిగ్గా ఉండేది కాదు. అంటే నేను చదివేదాన్ని కానీ నాకు జ్ఞాపక శక్తి ఉండేది కాదు సరిగ్గా. అలాంటప్పుడు అనేక రకాలుగా నన్ను అన్నారు, ఎందుకు పనికిరాదు ఈ అమ్మాయిది, అసలు చదువులో ఏంటి, ఎందుకు వెనక్గా ఉంటుంది, దేవుడు ఈ అమ్మాయిని ఎలా వాడుకుంటాడని ఒక్కొక్కరు ఒక్కో రూపంగా అనేవారు. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఎప్పుడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. అది నా జీవితంలో జరిగింది. నేను ఇప్పుడు గ్రహించగలుగుతున్నాను. దేవుడు అనేకల మధ్యలో ఒక సేవకురాలుగా నన్ను వాడుకుంటున్నాడు. అనేకులు గౌరవించే రీతిగా నన్ను దేవుడు చేస్తున్నాడండి. అది అంతేకాదు కానీ అనేకమైన కార్యాలు, ఒకటి కాదు రెండు కాదు అలాగా. అయితే ఇదైతే మరణకరమైన పరిస్థితి నుంచి దేవుడు నన్ను స్వస్థపరిచి ఉన్నాడు. అయితే అదేంటంటే 8 నెలలు 9 నెలలు అవుతుందండి. అయితే ఇప్పుడు స్వస్థత జరిగింది. 2021 సంవత్సరంలోని ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ నాకు వెళ్ళాను కానీ చాలా హెడేక్, ఎంతగా అంటే భరించలేని తలనొప్పి వచ్చిందండి. ఎప్పుడు నాకు ఎటువంటి జ్వరం కానీ ఏ అనారోగ్యం వచ్చేది కాదు, ఎప్పుడో ఒకసారి అంతే. కానీ అలాంటిది నాకు ఫస్ట్ టైం హెడేక్ అంటే ఏంటో తెలిసింది. అటువంటి పరిస్థితుల్లో ఏంటబ్బా ఇంత హెడేక్ అని చెప్పి నేను ఒక్కరోజే 6 ట్యాబ్లెట్లు వేసుకోవడం జరిగింది. అయినా సరే హెడేక్ ట్యాబ్లెట్ వేసుకున్నా సరే ఆ హెడేక్ అనేది తగ్గలేదండి. చాలా బాధపడ్డాను, ఏడ్ చేశాను కూడా ఆ రోజు అయితే. అలానే కానీ మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడి నామం ఎప్పుడు కనపరచబడాలి. అటువంటి పరిస్థితిలో కూడా అక్కడ ఒక సాంగ్ పాడడం జరిగింది. అలానే ఆ రోజు గడిచిందండి. కానీ నాకు ఆ హెడేక్ వల్ల సరిగ్గా నిద్రపోలేదు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మేము ఇంటికి రావడం జరిగింది. వస్తున్నాను కానీ ఆ రోజు నాకు అసలు సరిగ్గా అంటే అందరూ రెండుగా కనబడేవారు. అంత డబల్నెస్ ఏంటి అసలు. నాకు ఆ రోజంతా నేను కళ్ళు మూసుకునే ఉండేదాన్ని. కళ్ళు మూసుకుని మళ్ళీ ఇప్పితే మళ్ళీ బాగా